ఈ గరుడ పురాణాన్ని గురించిన జ్ఞానం ఈ కాలం ఖచ్చితంగా అవసరమే. ఇందులో నాకు ఎటువంటి సంశయము లేదు. అకాల మృత్యువు పొందిన వాడికి ఏ విధంగా సంస్కారం చేయాలనే అంశాలు చాలా అద్భుతంగా ప్రస్తావించారు. కేవలం యమదూతలు తీసుకెళ్లి యమపాశాలతో బంధించి కొడతారు అని మాత్రమే అనుకోవద్దు. యమ మార్గవర్ణన, యమ లోకవర్ణన అని రెండు ఉన్నాయి ఇక్కడ విషయాలు. యమ మార్గములో కలిగేటువంటి బాధలని మనం ఔర్ధ్వదైహిక కర్మ సరిగ్గా చేయడం ద్వారా ఆ బాధల్ని మనం పోగొట్టొచ్చు. ఇక యమలోకంలో అతడు పొందేటువంటి శిక్షలు అతని యొక్క పాపపుణ్యాలను బట్టి ఉంటాయి. మనం కొడుగ్గా జన్మించినందుకో, అతనికి మనం బంధువులమైనందుకో మనం ఈ మాత్రం సహాయం చెయ్యగలం. అందుకోసం గరుడ పురాణాన్ని శ్రద్ధగా వింటే ఈ విషయములన్నీ చాలా చక్కగా తెలుస్తాయి. ఇతపూర్వమే చెప్పినట్టు ఆ 16 అధ్యాయాల గరుడ పురాణము వేరు. అందులో కేవలం సారము ఉంటుంది. ఇది 49 అధ్యాయముల ధర్మకాండగా చెప్పుకోబోతున్నాం. అయితే వేదిక పురాణంలోని మంగళ శ్లోకానికి కాసింత తాత్పర్యాన్ని ఈనాడు పరిశీలిద్దాం. ఇది రోజు చెప్పుకునేటువంటి మంగళాచరణం. ధర్మ దృఢబద్ధమూల నిగమ స్కంధ పురాణ శాఖాఢ్య క్రతు కుసుమ మోక్షఫల మధుసూదన పాదపో జడతి అన్నారు. శ్రీ మహావిష్ణువుని ఒకనొక వృక్షముతో పోలుస్తున్నారు. వృక్షముతో పోల్చడంలో వ్యాసుడి ఆంతర్యం ఏమిటి? ముందు ఇది గమనించాలి. వృక్షము అనేకమైన ప్రాణికోటికి ఆశ్రయమై ఉంటుంది. అందువల్ల అనేకులైన సత్పురుషులకి ఆశ్రయమైన వాడు నారాయణుడు కదా, అందుకని వృక్షముతో పోల్చారు. మీరు భారతంలో పరిశీలిస్తే యుధిష్ఠిరో ధర్మమజానంలోని మంగళ శ్లోకానికి కాసింత తాత్పర్యాన్ని ఈనాడు పరిశీలిద్దాం. ఇది రోజు చెప్పుకునేటువంటి మంగళాచరణం. ధర్మ దృఢబద్ధమూల నిగమ స్కంధ పురాణ శాఖాఢ్య క్రతు కుసుమ మోక్షఫల మధుసూదన పాదపో జడతి అన్నారు. శ్రీ మహావిష్ణువుని ఒకనొక వృక్షముతో పోలుస్తున్నారు. వృక్షముతో పోల్చడంలో వ్యాసుడి ఆంతర్యం ఏమిటి? ముందు ఇది గమనించాలి. వృక్షము అనేకమైన ప్రాణికోటికి ఆశ్రయమై ఉంటుంది. అందువల్ల అనేకులైన సత్పురుషులకి ఆశ్రయమైన వాడు నారాయణుడు కదా, అందుకని వృక్షముతో పోల్చారు. మీరు భారతంలో పరిశీలిస్తే యుధిష్ఠిరో ధర్మమజో మహాద్రుమ అన్నాడు, దుర్యోధనో మన్యుమజో మహాద్రుమ అన్నాడు. యుధిష్ఠిరుడు ఎవడయ్యా అంటే ధర్మమే మూర్తిభవించిన వాడు, ధర్మమయమైన ఒక వృక్షమయ్యా అన్నాడు. ఆ మాట చెప్పడంలోనే అర్థం ధర్మాత్ములందరూ యుధిష్ఠిరుని ఆశ్రయిస్తారు. దుర్యోధనుడు మన్యుమజో మహాద్రుమ, కోపం కలిగిన వాడు, అసూయాపరుడు, కనుక అతన్నే అలాంటి వాళ్ళు ఆశ్రయిస్తారయ్యా అని ఆ వర్ణనలోనే మనకి చూపించారు. మధుసూదన పాదపో జడితి అన్నారు. మధుసూదనుడనే ఒక మహావృక్షము ఉత్కర్షతో ఉన్నదయ్యా, వెలిగిపోతూ ఉన్నదయ్యా. దీనికి వేరేమిటి? ధర్మ దృఢబద్ధమూల, ధర్మమే దీనికి వేరు అన్నారు. వేదములే స్కంధములు, పురాణములే శాఖలు, యజ్ఞములే పువ్వులు, మోక్షమే ఫలమయ్యా దీనికి. ఇలాంటి నారాయణుడనే ఒక మహావృక్షం అని చెప్పారు. ఈ విధంగా అర్థం చెప్పేస్తే చాలా సులభంగా ఉంటుంది, మనకి చిక్కేమీ ఉండదు. కానీ ఇక్కడ ఒక సందేహం వస్తుంది తెలుసండి.